ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో బంపర్ విక్టరీ తెలుగుదేశం పార్టీదే. టీడీపీ అనుకూల మీడియా కథనాల సారాంశం ఇది. బట్ హౌ? ఈ ప్రశ్నకే సమాధానం దొరకదాయే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఘన విజయాన్ని అందుకుంది ఆ కూటమి. టీడీపీ గెలుపులో బీజేపీ పాత్ర గురించి, ఈ కూటమికి మద్దతిచ్చిన జనసేన పార్టీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్నిటికీ మించి 2014 ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా. అనుభవం ఉంటే తప్ప 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పుంజుకునే అవకాశం లేదని ఓటర్లు భావించిన మాట వాస్తవం. పైగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ హవాపై సానుకూల సంకేతాలు వెల్లువెత్తిన వేళ బీజేపీ, టీడీపీ కాంబినేషన్ పట్ల ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఈ ఇద్దరు కలిస్తే ప్రత్యేక హోదా వస్తుందని, ఆర్థిక లోటుతో అష్టకష్టాలు పడుతున్న రాష్ట్రాన్ని ఈ రెండు పార్టీలు ఆదుకుంటాయని ఓటర్లు నమ్మారు. నట్టేట్లో మునిగారు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, రైల్వే జోన్ లేదు. రాజధాని అమరావతి ఇంకా గ్రాఫిక్స్కే పరిమితమైంది. పోలవరం ప్రాజెక్టు సంగతి సరే. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అటు టీడీపీని కానీ ఇటు బీజేపీని కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితులైతే లేవు. ఇది సుస్పష్టం. వీటితో పాటుగా టీడీపీ, బీజేపీ కూటమి నుంచి జనసేన సైడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఆ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలపై ఉంటుంది. అది ఎంత అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. సరే, గడిచిన 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేర నష్టపోయింది. కానీ ఆ నష్టానికి కారణం ఎవరు? మళ్ళీ టీడీపీనే. 20 మందికి పైగా ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను వైఎస్ఆర్సీపీ నుంచి లాక్కున్న తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఏ స్థాయిలో ఉందో మొన్న మధ్యనే నంద్యాల పర్యటనలో చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. అయినా టీడీపీ, బీజేపీ కూటమికి 47% ఓట్లు పడతాయట. అదెలాగబ్బా? కుమారుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక ఎమ్మెల్సీని చేసేసి మంత్రి పదవిని కట్టబెట్టేశారు చంద్రబాబు. ఇదొక్కటి చాలు టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి. అన్నట్టు 2019 ఎన్నికల వరకు టీడీపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉంటాయి అంటూ ఆ తర్వాతి పరిస్థితి ఏంటో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసిన ధర్మిలా అసలు ఈ రెండిటి పొత్తు, ఆ దిశగా సర్వేలు అసంబద్ధమైనవే. టీడీపీ గెలుపుపై చంద్రబాబుకే నమ్మకం సడలిపోయిన వేళ టీడీపీ అనుకూల మీడియా ఆయన మెప్పు కోసం పడుతున్న పాటలు చూసి జనం నవ్వుకోవాల్సి వస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.